హాయ్ డియర్ ఫ్రెండ్స్, టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉండరో సైకాలజీలో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. అసలు సైకాలజీలో మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ గురించి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు కొంతమంది సైంటిస్టులు. వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పారో ఒక చిన్న టెక్నిక్ ద్వారా నేర్చుకుందాం. ఆ టెక్నిక్ ఏంటయ్యా అంటే క్రోబో క్రో బో అజావి ఆ జా వే ఉమా ఉమా ఇదేంటంటే క్రోబో, ఇదొక పేరు ఇదొక పేరు ఇదొక పేరు అనుకుంటే ఈ క్రోబో అజావి ఉమా అనేటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. ఇది మనము టెక్నిక్ అన్నమాట దీనికి ఇచ్చినటువంటి. ఇవి సైంటిస్టుల పేర్లు వస్తాయి ఇక్కడ. వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించారు అనేది గురించి మనం తెలుసుకుందాం. క్రో అంటే ఏంటి అంటే క్రో అండ్ క్రో, క్రో అండ్ క్రో అన్నటువంటి ఆ మేధావి ఏం చెప్తున్నాడు అయ్యా అంటే మానవుని యొక్క ప్రవర్తన మానవుని యొక్క ప్రవర్తన ప్రవర్తన పరస్పర సంబంధాలు, మానవుని యొక్క ప్రవర్తన పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనోవిజ్ఞాన శాస్త్రము అంటారు అని అంటున్నాడు. అదే బో అంటే ఎవరు? బోరింగ్ లాంగ్ ఫీల్డ్, బోరింగ్ లాంగ్ ఫీల్డ్, బోరింగ్ లాంగ్ ఫీల్డ్, బోరింగ్ లాంగ్ ఫీల్డ్ అనేటువంటి అతను ఏం చెప్తున్నాడయ్యా అంటే మనిషి లేదా మానవుని యొక్క స్వభావాన్ని గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రము అంటున్నాడు. ఓకే, అదేవిధంగా అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏమంటున్నాడో చూద్దాం. అరిస్టాటిల్ ఇతను ఏమంటున్నాడంటే పటిష్టమైన శరీరం అట, పటిష్టమైన శరీరం, పటిష్టమైనటువంటి శరీరం మరియు ఆరోగ్యమైనటువంటి మనస్సు, ఆరోగ్యమైన మనస్సు అంటే పటిష్టమైన శరీరము ఆరోగ్యకరమైనటువంటి మనస్సును గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నాడు. నెక్స్ట్ జాన్ డ్యూయి, జాన్ డ్యూయి, జాన్ డ్యూయి అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్తున్నాడో మనం ఇక్కడ తెలుసుకుందాం. జాన్ డ్యూయి అనేవాడు ఏమంటున్నాడు అయ్యా అంటే వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత వివరాలు, దృగ్విషయాలు, దృగ్విషయాలు ఇవి రెండింటిని గురించి మనిషి యొక్క వ్యక్తిగత వివరాలు దృగ్విషయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనోవిజ్ఞాన శాస్త్రము అంటారని చెప్పాడు. తర్వాత విలియం మెక్డగల్, విలియం మెక్డగల్, విలియం మెక్డగల్ అనేటువంటి సైంటిస్ట్ ఏమంటున్నాడు అయ్యా అంటే సంపూర్ణ సంపూర్ణ శారీరక మానసిక ప్రవర్తన ప్రవర్తన దానిపైన అవగాహన, దానిపైన నియంత్రణ, ఇవన్నిటి గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నాడు విలియం మెక్డగల్. నెక్స్ట్ వుడ్వర్త్, వుడ్వర్త్, వుడ్వర్త్ అనేటువంటి సైంటిస్ట్ ఏమంటున్నాడు అయ్యా అంటే పరిసరాల అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల కార్యకలాపాల గురించి అంటే ఒక మనిషి యొక్క పరిసరాల కార్యకలాపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని చెప్తున్నాడు. నెక్స్ట్ మా అంటే మన్, మన్ అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు అయ్యా అంటే ప్రవర్తనను, మనిషి యొక్క ప్రవర్తనను, మానవ ప్రవర్తనను, మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా, శాస్త్రీయంగా మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాన్ని ఇచ్చారు. అయితే దీంట్లో స్పోర్ట్స్ సైకాలజీ ఉంటుంది, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ అంటే క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రము అంటారు, క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రము అంటారు. ఈ స్పోర్ట్స్ సైకాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ, వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక భాగమే ఈ క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రము అంటున్నారు. అయితే దీనికి
ఫాదర్ ఎవరయ్యా అంటే ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ ఎవరంటున్నారంటే కొలెమన్. కొలెమన్ కొలెమన్ గ్రిఫిత్. కొలెమన్ గ్రిఫిత్ అనేటువంటి ఒక సైంటిస్టుని ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అని అంటున్నారు. అయితే దీనిలో మనిషి యొక్క మనస్సు మరియు శక్తిని గురించి అధ్యయనం చేస్తారట. అదేవిధంగా మానసిక అదేవిధంగా శారీరక అభివృద్ధిని గురించి ఇందులో అధ్యయనం చేస్తారట. అదేవిధంగా మానవుని శరీర తత్వము గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా ఇందులో అధ్యయనం ఉంటుందట. సో దీన్ని బట్టి మనకు టోటల్గా ఏమవుతుంది అంటే సర్వతోముఖాభివృద్ధి అంటే మీనింగ్ ఏంటండి? ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఒక మనిషిని గురించి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేయగలిగేటువంటి శాస్త్రాన్నే స్పోర్ట్స్ సైకాలజీ అంటారు. అంటే క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రము అంటారట. అయితే ఈ స్పోర్ట్స్ సైకాలజీకి సంబంధించి ఇది ఇండియన్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అనేది 1960లో ఇది వాడుకలోకి తీసుకొచ్చారు. అదే 1965లో రోమ్ అనేటువంటి నగరంలో దీన్ని ఫౌండేషన్ వేశారు. అయితే గ్రాటీ సైకాలజీ అంటే గ్రాటీ అనే సైంటిస్ట్ అతను ఇచ్చినటువంటి సైకాలజీ ప్రకారము ఈ స్పోర్ట్స్ సైకాలజీని 3 భాగాలుగా విభజించారయ్యా. 1, 2 అండ్ 3. ఒకటి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ స్పోర్ట్స్ సైకాలజీ. ఇంకొకటి ఏంటయ్యా అంటే ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ సైకాలజీ. నెక్స్ట్ ఏంటంటే క్లినికల్ స్పోర్ట్స్ సైకాలజీ అంటున్నాడు. క్లినికల్ స్పోర్ట్స్ సైకాలజీ. ఎక్స్పెరిమెంటల్ అంటే రీసెర్చ్ అని చెప్పొచ్చు కదండి. రీసెర్చ్ అంటే ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి చెప్తారు. ఎడ్యుకేషనల్ అంటే అది నాలెడ్జ్కి, ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయము. ఈ క్లినికల్ అంటే ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ అథ్లెట్. ఎవరైతే అథ్లెట్ ఉన్నాడో ప్రాబ్లమ్స్ ఆఫ్ అథ్లెట్ సాల్వ్ అయినా చేయాలి, లేదంటే ప్రివెంట్ అయినా చేయాలి. అంటే ప్రివెన్షన్ ఆర్ సాల్వ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అథ్లెట్, దాని గురించి అధ్యయనం చేసేదే క్లినికల్ స్పోర్ట్స్ సైకాలజీ. అంటే స్పోర్ట్స్ సైకాలజీలో కూడా 3 రకాలు ఉన్నాయన్న విషయం మనకు తెలవాలి. ఎక్స్పెరిమెంటల్ స్పోర్ట్స్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ సైకాలజీ అండ్ క్లినికల్ స్పోర్ట్స్ సైకాలజీ. మరొకసారి దీన్ని రివైజ్ చేద్దాం చూడండి. ఫస్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం గురించి ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు. అందులో మనం టెక్నిక్ పెట్టుకుంటే క్రోబో, అజావి, ఉమా అనే 3 వ్యక్తులు ఫ్రెండ్స్ అనుకుందాము. అందులో క్రో అనే సైంటిస్ట్, ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రం గురించి మానవుని యొక్క ప్రవర్తన, పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని చెప్పాడు. బోరింగ్ లాంగ్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్టు మానవుని యొక్క స్వభావం గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నాడు. అలాగే అరిస్టాటిల్ అనే సైంటిస్టు పటిష్టమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అన్నాడు. అలాగే జాన్ డ్యూయి అనేటువంటి సైంటిస్టు మనిషి యొక్క వ్యక్తిగత వివరాలు, దృగ్విషయాల గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నాడు. అలాగే విలియం మెక్డగల్ అనేటువంటి సైంటిస్టు సంపూర్ణ శారీరక, మానసిక ప్రవర్తన మరియు అవగాహన మరియు నియంత్రణ వీటన్నిటి గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నాడు. అలాగే వుడ్వర్త్ అనే సైంటిస్టు చుట్టూ ఉన్నటువంటి మానవ పరిసరాల కార్యకలాపాలను గురించి అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నాడు. అలాగే మన్ అనే సైంటిస్టు మానవ ప్రవర్తనను గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయగలిగేదే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నాడు. అదేవిధంగా స్పోర్ట్స్ సైకాలజీ అనేది వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. అలాగే కొలెమన్ గ్రిఫిత్ అనేవాడు ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీగా పరిగణిస్తున్నాం. ఈ స్పోర్ట్స్ సైకాలజీలో మనస్సు, శక్తి, మానసిక శారీరక అభివృద్ధి, మానవుని యొక్క శరీర తత్వము గురించి అధ్యయనం చేయవచ్చు అని చెప్తున్నాడు. ఇవన్నిటి గురించి అధ్యయనం చేస్తే దాన్ని సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు. ఈ స్పోర్ట్స్ సైకాలజీ యొక్క ఫౌండేషన్ అనేది ఇండియన్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అనేది 1960లో మొదలయ్యి 1965లో రోమ్ అనే నగరంలో ఫౌండేషన్ స్థాపించబడింది. ఈ గ్రాటీ సైకాలజీ ప్రకారము ఈ స్పోర్ట్స్ సైకాలజీని
మూడు భాగాలుగా విభజించారు. ఒకటి ఎక్స్పెరిమెంటల్ స్పోర్ట్స్ సైకాలజీ, రెండవది ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ సైకాలజీ, మూడవది క్లినికల్ స్పోర్ట్స్ సైకాలజీ. ఎక్స్పెరిమెంటల్ అంటే రీసెర్చ్కి సంబంధించినటువంటి సైకాలజీ, ఎడ్యుకేషనల్ అంటే నాలెడ్జ్కి సంబంధించిన సైకాలజీ, క్లినికల్ అంటే ఎవరైతే అథ్లెట్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలి లేదంటే ప్రివెంట్ చేయాలి, దాని గురించి అధ్యయనం చేసేదే క్లినికల్ సైకాలజీ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.